మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మాచర్ల పట్టణంలో నీటి ఎద్దడి నెలకొని ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలు దఫాలు అధికారులకు సూచించినప్పటికీ పెడచెవిన పెట్టారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో 5 కోట్ల నిధులు ఉన్నప్పటికీ నాయకులు పట్టణ ప్రజలకు నీరు అందించే విషయంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కోట్ల రూపాయల పంపకాలు కుదరక వాటిని ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. పాలక వర్గానికి ఎమ్మెల్యే సవాలు విసురుతూ మీకు చేత కాకపోతే ఒక వారం పాటు మున్సిపాలిటీని తనకు అప్పగించాలని, ఉన్న నిధులు ఖర్చు చేసి పట్టణంలో ప్రతి ఇంటికి నీరు వచ్చేలా బాధ్యతలు తీసుకుంటానని, అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, ఓరుగంటి జయపాల్ రెడ్డి, కుర్రి సాయి మార్కొండారెడ్డి, తాడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం అడగలేదు, మాకు ఏదో కావాలని అడగల, మాకు కావలసిన కుక్క నీళ్లు ఇవ్వండి అని అడిగితే నీళ్లు లేని పరిస్థితి. ఈ రోజు పదవుల కోసం వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు పదవుల కోసం మున్సిపాలిటీని గాలి కొదిలేసి రోజు ఒక నాయకుడు గుంటూరు పోతే ఒక నాయకుడు హైదరాబాద్ పోతారు. ఈ రోజు ఒక గత నెల నుంచి కూడా జరుగుతున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా పదవుల కోసం వాళ్ళు పాకులాడుతున్నారే తప్పితే ప్రజల కోసం ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి ఈరోజు గెలిపిస్తే వాళ్ళ కోసం వీళ్ళు ప్రయత్నం చేసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది కౌన్సిలర్లు అర్ధరాత్రులు ట్యాంకర్లు పెట్టి కొంతమంది నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా దందాలు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా పేద ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి దాకా కూడా అందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ డబ్బుల కోసం పనిచేస్తా ఉన్నారని చెప్తే నేను కమిషనర్ గారికి పాలవర్గానికి కూడా చెప్పడం జరిగింది. మొన్న జరిగిన రంజాన్ పండుగకి దయచేసి నీళ్లు ఉన్నాయా, పండుగ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కనీసం ఒక ట్యాంకర్ కూడా నీళ్లు ముస్లిం బజార్కి పంపించిన పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రజల్ని, రైతుల్ని, మహిళలందరినీ కూడా ఉద్దేశించి చెప్తాను. అవసరమైన చోట పార్టీ సొంత ఖర్చులతోటి ఒక వారం రోజుల్లోనే ఒక 5 బోర్డులు మేము సొంత ఖర్చులతోటి ఇప్పుడైనా సరే ముందుకు రావాలి. కమిషన్ సమాధానం చెప్పాలి. ఇక్కడికి వచ్చి సమస్య తీరుస్తారని చెప్పాల్సిన అవసరం ఉంది కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా ముందు రోజుల్లో కూడా మీ అందరికీ సంఘీభాగంగా మేము ఉంటాం. ఖచ్చితంగా ముందుంటాం. మీ అవసరాల కోసం కాలనీలో నీళ్లు లేవు, లైట్లు లేవు, కనీసం ముడుగు తీసే పరిస్థితి కూడా లేదు, కాలువల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మాచర్ల పట్టణంలో మాత్రం 93% పన్నులు వసూలు చేశారు. ఎగబడి అందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఏమి చేయదలుచుకున్నారు కూడా అడుగుతా ఉన్నాను. 5 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి, ఏం చేయదలుచుకున్నారు? మీరు భాగాల కుదరక పంపకాల కోసం ఆపున్నారా? దేనికోసం ఆపారు? ఏ మున్సిపాలిటీలు లేని పరిస్థితి ఇక్కడ గ్రూపులు అయ్యారు. మీరు ఎవరెవరికి ఎన్ని లక్షలు, ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయలు మీరు భాగాలు పంచుకోవడానికి ఉన్నారే తప్పితే ఎక్కడ కూడా పేదల డబ్బిది, ప్రజల డబ్బిది, ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బిది. ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, రైతుల కోసం ఖర్చు పెట్టాలి, మహిళల కోసం ఖర్చు పెట్టాలి, వాళ్ళ నీళ్ల కోసం
ఖర్చు పెట్టాలి, వాళ్ళ ఇంటి ముందు మురుగు తీయడానికి పెట్టాలి, తినడానికి ఇబ్బంది లేకుండా లైట్ వేయడానికి ఖర్చు పెట్టాలి, వాళ్ళ ఖాళీలకు సంబంధించి రోడ్లు వేయడానికి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా ప్రజలను మాయ చేసి మోసం చేసి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఇప్పుడైనా సరే కళ్ళు తెరవాలి. ఈ యొక్క డబ్బులన్నీ కూడా మున్సిపాలిటీ ఖర్చు పెట్టి నీళ్లు లేకుండా, నీళ్లు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడైనా సరే కమిషన్ రావాలి, మున్సిపల్ సిబ్బంది రావాలి, సభాలను చెప్పాలి, కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రశ్న లేదని కూడా తెలియజేస్తాం. స్వచ్ఛమైన సమాధానం వచ్చేదాకా కూడా ఖచ్చితంగా మనం రోడ్డు మీద కూర్చుందాం. వాళ్ళు రావాలి, సమాధానం చెప్పిందా కూడా ఇక్కడ కూర్చున్నారు. కూడా 5 కోట్ల నిధులు ఉంటే మంత్రులు ఇవ్వలేని పాలకవర్గం రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. పాలకవర్గం వెంటనే రాజీనామా చేయాలి. పంపకాలు కుదరని నాయకులు, పంపకాలు కుదరని నాయకులు, నీళ్ళివ్వలేని ప్రభుత్వం, నీళ్ళివ్వలేని పాలకవర్గం, నీళ్ళివ్వలేని పాలకవర్గం. ఒక 7 రోజులు మాకు అప్పచెప్పండి. తీసుకురావడం కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను, చెప్తా ఉన్నాను. ఒక్క వారం రోజులు మాకు మున్సిపాలిటీ అప్పచెప్పండి. నీళ్లు కన్నా ఇవ్వలేకపోతే ఆ నిధులు అధికారులను అందుబాటులో పెట్టండి. నీళ్లు